హాయ్ అండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇంట్లోనే బీట్రూట్ హల్వా తయారు చేస్తున్నానండి. ముందుగా ఒక అర కేజీ దుంపలు తీసుకున్నానండి. బీట్రూట్ దుంపలు ఒక అర కేజీ తీసుకొని వీటిని ఇప్పుడు పొట్టు తీసుకోవాలండి. పైన శుభ్రంగా ఈ విధంగా మనం మొత్తం చెక్కు తీసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం పొట్టు తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. దుంపలు మొత్తం ఈ విధంగా మొత్తం పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఇప్పుడు దుంపలు శుభ్రంగా మనకి ఈ విధంగా చక్కగా అన్ని కడిగేసుకోవాలండి. దుంపలు మొత్తం ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు దుంపలు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక క్లాత్తో మనకు తడి అనేది లేకుండా శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ దుంపని మనము ఈ విధంగా తురుముకోవాలండి. తురుము పట్టుకోవాలి. ఈ విధంగానే చూసారు కదా ఇలా. చూసారండి, దుంపలు మొత్తం ఈ విధంగా చక్కగా తురిమేసుకుని మొత్తం కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందామండి. వేడయిందండి. దానిలో కొంచెం కిస్మిస్, బాదం పప్పు, కట్ చేసి పెట్టిన బాదం పప్పు, జీడిపప్పు వేయించుకుందామండి. ఇప్పుడు వేగిపోయినాయండి, పక్కకు తీసేసుకుందాము. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం మొత్తం. అలాగే ఈ నెయ్యిలోనే ఇంకో స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు దానిలో మనం తురిమి పెట్టుకున్నాం కదా, నాకు ఈ కప్పు అయ్యిందండి. ఈ కప్పు వరకు తీసుకున్నాను బీట్రూట్ ఇప్పుడు నెయ్యిలో వేసేసి వేయించుకుందాం. నేను తీసుకున్న అర కేజీ దుంపలకి ఒక పెద్ద కప్పు వరకు అయ్యిందండి. మన కొలత ప్రకారం ఉండాలి. ఇప్పుడు మంట చిన్నగా పెట్టేసుకుని నిదానంగా బీట్రూట్ను వేయించుకుందామండి. బీట్రూట్ అనేది ఎప్పుడైనా మంట చిన్నగా పెట్టుకోవాలండి, లేదంటే మనకి లోపల అనేది ఉడకదు, హల్వా టేస్ట్ బాగోదు. ఈ విధంగా మంట చిన్నగా పెట్టుకుంటేను సిమ్లో చక్కగా మెత్తగా ఉడికిపోయింది లోపల కూడాను. మనకు టైం ఎక్కువ పడుతుందని మనం మంట పెంచకూడదు. ఈ విధంగా నిదానంగా బీట్రూట్ అనేది ఉడకాలి మనకి.
ఇప్పుడు చూసారండి, ఈ విధంగా మనకి చక్కగా బీట్రూట్ అనేది పచ్చివాసన పోయిందాక వేగిందండి. ఇప్పుడు దీనిలో నేను 1 కప్పు తురుము తీసుకున్నాను కదా, బీట్రూట్ తురుము, అలాగే 3/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి. తురుముకుని పెట్టుకున్నాను బెల్లం ముందుగానే. బెల్లము తురుము మొత్తం కలిపేసుకోవాలండి ఒకసారి అంతాను. చూసారండి, ఈ విధంగా చక్కగా మనకి బెల్లంలో నీరు ఉంటుంది కదా, ఆ నీరుతోనే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. మొత్తం ఒకసారి కలిపేసుకుని మంట అలాగే చిన్నలోనే పెట్టేసుకుని చిన్నగా తిప్పుకుందామండి ఈ విధంగాను. ఇప్పుడు మనకి బెల్లం వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి. బెల్లం అనేది మనకి బీట్రూట్లో హల్వాలో ఉడుకుతా ఉన్నప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి. నేను కాచి చల్లారి పెట్టాను ముందుగా. నేను పచ్చి పాలైనా పోసుకోవచ్చు. ఇప్పుడు పాలు పోసేస్తున్నాను. పాలు పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుని మంట చిన్నగానే పెట్టేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు 6 నిమిషాల వరకు ఉడకనిద్దాము హల్వాని. హల్వా మనకి ఇప్పుడు దగ్గర పడుతుందండి, చూసారు కదా. ఒక 4 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గిన తర్వాత ఇలా ఉందండి. ఇప్పుడు మనం ఇలాగే కొంచెం సేపు తిప్పుకుంటూ ఉందాము. ఇప్పుడు మనకి బాండి నుంచి ఏరవుతుంది చూడండి నెయ్యి అనేది. ఇంకా కొంచెం మనకి ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మంట మీద, చిన్న మంట మీద ఉడకాలండి. చూసారండి, ఈ విధంగా మనకి ఒక 4 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ విధంగా హల్వా దగ్గర పడిపోయిందండి. మనకి నెయ్యి అనేది బాండీ నుంచి వేరైపోయింది. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేస్తున్నానండి. మొత్తం కలిపేసుకుందాము. అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి మళ్ళీ. మనకి నెయ్యి అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ హల్వా. చిన్నపిల్లలు బీట్రూట్ ఇష్టపడరు కదండి, ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ హల్వా ఇలా చేసుకుంటేనే. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసేద్దామండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. చూసారు కదా, హల్వా రెడీ అయిపోయింది. కొంచెం వేడి చల్లారితే మనకి చక్కగా వస్తుందండి తినటానికి. స్పూన్తో చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటేనే. బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి, చూసారు కదా ఈ విధంగా. ఇంతేనండి, బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.